యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలాగే ఉండు బుజ్జమ్మ. ఏమైందమ్మా? బొట్టు పెట్టావుగా, నీ బ్లెస్సింగ్స్ గా నాకు కిస్ పెట్టవా? నా బొచ్చి తల్లి. మమ్మల్ని డ్రాప్ చేసేది ఎవరు? అది సర్లే కానీ బ్లెస్సింగ్స్ గా కిస్ మీ నానమ్మ గారే ఇవ్వాలా? మేమొద్దన్నమాట. నేను అలిగాను. నేను కూడా. నేను వేరే చెప్పాలా? నేను ఇంకా చెప్పక్కర్లా, అంతేలే. ఊరుకోండి. బుజ్జం ఇస్తే అందరూ ఇచ్చినట్టు అనుకున్నాను. ఇవ్వరా ప్లీజ్, ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు అందరూ హ్యాపీయా? మేము ఎవరిని డిసప్పాయింట్ చెయ్యం. ఇప్పుడు చెప్పండి, ఎవరు డ్రాప్ చేస్తున్నారు? నేనొస్తా. ఎందుకు లేచిన బావా, నేను వెళ్తానులే. ఎందుకప్పు? కార్ రెడీగానే ఉంది, నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకులే అక్షరా? అబ్బా, ఎందుకులే అని టైం వేస్ట్ చేస్తున్నారు. అప్పుడు బస్ వెళ్ళిపోతుంది. బస్సు కారు ఒకసారి ఆపు. ఏమైందమ్మా? ఇప్పుడే వస్తానమ్మా. నమస్కారం అండి. అక్షర ఎవరికి దండం పెడుతుంది? మీరు కలెక్టర్ అక్షర. ఎలా ఉన్నావమ్మా? గుడ్ సార్. మళ్ళీ ఈ లాయర్ని కలిసిందేంటి? ఆ వరదరాజుల గురించి ఏమైనా తెలుసుంటుందా? గుడికి వెళ్ళొస్తున్నానమ్మా. అవును, వరదరాజుల గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్, నేను ఆ పని మీదే ఉన్నాను. యాక్చువల్లీ మీకేమైనా తెలిసిందేమో నేనే మీ దగ్గరికి వద్దాము అనుకున్నాను. మీరే కనిపించేశారు. నాకు ఏం తెలియలేదు అక్షర. వాళ్ళ బంధువులు ఒకళ్ళు ఇలాగే రోడ్డు మీద కనపడి ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చారు, కానీ అది పనిచేయటం లేదమ్మా. ఆయన చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్ ఐ నో, కానీ ఎలా? అదే సార్ ప్రాబ్లం. ఆయన వివరాలేవి లేకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కడున్నారు అన్నది కనిపెట్టడం కష్టమైపోతుంది. వదిలేయచ్చుగా, నన్ను టెన్షన్ పెట్టకపోతే. నువ్వే కష్టం అంటున్నావంటే కష్టమే అక్షర. ఒక్క క్లూ కూడా లేకుండా ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎలా తెలుసుకుంటావు? ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అసలు ఆయన ఎలా ఉంటారో కూడా తెలీదే. ఎలా ఉంటారు సార్? ఏంటి అక్షర? ఆయన్ని పట్టుకోవడానికి ఒక క్లూ దొరికింది సార్.
వరదరాజులు గారి ఫోటో ఉంటే ముందు ఆయన ఎలా ఉంటారో తెలుస్తుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. మీ దగ్గర ఉంటుంది కదా సార్? అయ్యో ఏంటి సార్? నాకు ఫొటోస్ దిగడం పెద్దగా నచ్చదమ్మా. అందుకే ఎప్పుడూ వరదరాజులతో కూడా దిగలేదు. ఒక్క ఫోటో అయినా ఉండుంటే ఇప్పుడు నీకు చాలా హెల్ప్ అయ్యేదమ్మా. కానీ సార్, మీకు ఫోటో దిగడం నచ్చదు ఓకే, కానీ కామన్ ఫ్రెండ్స్ లో ఫంక్షన్ కో ఇంటికో వెళ్ళుంటారు కదా సార్, అప్పుడు వాళ్ళు ఏమైనా తీసారా? గుర్తు తెచ్చుకోండి సార్. వదలదు మొండిగటం. గుర్తు రావట్లేదని చెప్పరా? గుర్తొచ్చింది అక్షరా. ఒక 10 years బ్యాక్ వరదరాజులకి నాకు కామన్ ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్ళామమ్మా. అప్పుడు వాడిని నేను వద్దంటున్నా మా ఇద్దరిని ఓ ఫోటో తీశారమ్మా. అది వాడి దగ్గర ఉండొచ్చు. ఆయన ఎక్కడ ఉంటారు సార్? గన్నవరంలో అమ్మా. గన్నవరం? నేను వెళ్ళి తీసుకొస్తాలే. నేను వస్తాను సార్. పిల్లల్ని తీసుకెళ్తున్నావు కదమ్మా, మీరు వెళ్ళండి, నేను ఫోటో తీసుకొచ్చి ఫోన్ చేస్తాను. ఓకే సార్. తెలివైన దానివని మళ్ళీ ప్రూవ్ చేశావు. ఒక్క మాటతో క్లూ పట్టేశావు. ఇంకా పట్టేసుకుంటావులే. మీరు ఫోన్ చేస్తేనే సార్. తప్పకుండా చేస్తానమ్మా. ఫోటో తీసుకురాగానే నీకు ఫోన్ చేస్తాను. సరే సార్, వస్తాను. మంచిదమ్మా. మళ్ళీ వెంట ఫోటోకి వెళ్ళంటిందా? ఇంకా ఈ లాయర్ని వెంటాడుతూనే ఉండాలి, తప్పదు. నమస్తే కలెక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. పిల్లలు అందరూ త్వరగా బస్ ఎక్కండమ్మా. కొంచెం వెయిట్ చేయండి. సరే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు కంగారు పడకండి. లాస్ట్ టైం ఇలాగే పిక్నిక్ వెళ్తున్నప్పుడు బాంబ్ ఇష్యూ అయింది కదా, ముందు జాగ్రత్తగా నేనే పిలిపించాను. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే మేడం. క్లియర్ మేడం, ఏమీ లేదు. బండి కండిషన్ అంతా బాగుంది కదా? బాగుంది మేడం. వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? చాలా రోజుల నుంచి చేస్తున్నారు మేడం. పూర్తి వివరాలు తెలుసుకొని పోలీస్ వారితో డీటెయిల్డ్ గా అన్ని రీచెక్ చేసి ఓకే అనుకున్నాకే జాయిన్ చేసుకున్నాం మేడం. వెరీ గుడ్. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి సార్. షూర్ మేడం. పిల్లలకు కూడా కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ఉంటుందని పిక్నిక్ ప్లాన్ చేశాం మేడం. మీ థాట్ మంచిదే. అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్లి వాళ్ళకి బయట ప్రపంచాన్ని చూపించాలి. బట్ సేఫ్టీ కూడా అంతే ముఖ్యమని చెప్తున్నాను. లాస్ట్ టైంలా ఏ ఇబ్బంది కలగకూడదు. రాదు మేడం. ఓకే, వెళ్ళిరండి. ఓకే మేడం, పదండి పిల్లలు. బాయ్ బాయ్. బాయ్ బుజ్జి. జాగ్రత్త. నేను వెళ్తాను మేడం. సరే. అమ్మ బాయ్. బాయ్. జాగ్రత్త.
మీరు ప్రజల బాగోగులే కాకుండా పిల్లల పట్ల కూడా శ్రద్ధ చూపిస్తారు. మీరుండగా మా పిల్లలకి ఏం కాదు మేడం. రేపటి తరానికి భావి పౌరులు వారే కదా, కాపాడుకోవద్దు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. మంచిది మేడం. ఆ బస్తీకి రెగ్యులర్ గా వాటర్ ట్యాంకర్స్ పంపించండి. మంచినీటికి ఇబ్బంది పడకూడదు. బ్రేకింగ్ న్యూస్. స్కూల్ పిక్నిక్ వెళ్లిన భారత్ తేజ స్కూల్ బస్సు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. పిల్లలు గల్లంతు, పిల్లల ఆర్తనాదాలు హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు. అత్తయ్య గారు, బుజ్జి, చిన్ని, మా చిన్ని ఉంది. దుర్గమ్మ, చిన్ని, చిన్ని, మా ఫ్రెండ్ ఉంది లోపల. చిన్ని, చిన్ని. పైప్ లైన్స్ కూడా త్వరగా వేయాలి సార్. అప్పు ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? ఏమైనా అర్జెంటా? సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అప్పు, చిన్నక్క, ఏమైంది? చిన్ని బుజ్జి స్కూల్ పిక్నిక్ కి వెళ్లారు కదా. నేనే కదా డ్రాప్ చేసి వచ్చాను. ఏమైంది? ఆ బస్సు లోయలో పడిపోయింది చిన్నక్క. టీవీలో చూపిస్తున్నారు. మన బుజ్జి కూడా కనిపిస్తుంది. ఒక్క నిమిషం అప్పు. బ్రేకింగ్ న్యూస్. స్కూల్ పిక్నిక్ వెళ్లిన భారత్ తేజ స్కూల్ బస్సు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుంది దానికి సంబంధించిన దృశ్యాలే. పిల్లల ఆర్తనాదాలు హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు. చూసానప్పు, నాకు భయంగా ఉంది చిన్నక్క. వాళ్ళకేం కాదు. నేనిప్పుడే బయలుదేరి వెళ్తున్నాను. మేము వస్తాం. వాళ్ళకి ఏం కాలేదని తెలిస్తే గాని మనసు కుదుట పడదు. ఏం కాదే. సరే రండి. వాసు, త్వరగా పోనివ్వండి. అత్తయ్య గారు, పదండి. వాసు, త్వరగా వెళ్ళండి. అమ్మా, అరవిందా, అక్షర వెళుతుంది. మేము అక్కడికే వెళుతున్నా. రాజేష్ని తీసుకుని త్వరగా రా. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. దుర్గమ్మ, పిల్లలకేం కాకుండా కాపాడు తల్లి.
మనం ఇప్పుడు చూసినట్టయితే బస్సు అదుపు తప్పి లోయలో నుండి కిందున్న చెరువులో పడినట్టుగా తెలుస్తుంది. బస్సు కొంత భాగం చెరువులో మునిగి పిల్లలు నీటిలో మునిగినట్టుగా తెలుస్తుంది. మేడం, అంబులెన్స్ లో సరిపోకపోతే ఇంకా తెప్పించండి త్వరగా. అలాగే మేడం. మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. మీ పిల్లలకేం కాదు, మీరు ఏడవకండి. సార్, గజ ఈతగాలతో వెతికించండి. వెతుకుతున్నాం మేడం. మేడం మేడం ఎలా జరిగింది చెప్పండి మేడం. ప్లీజ్, పిల్లలు కనపడక మాలో మేమే బాధపడుతున్నాం. అక్షర, చిన్ని కనిపించిందా? బుజ్జి ఎక్కడ? నేను ఇప్పుడే వచ్చానండి, కనపడట్లేదు. తప్పండి తప్పండి ప్లీజ్, తప్పండి 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 ప్లీజ్, తప్పండి తప్పండి కొంచెం సైడ్ ప్లీజ్, సైడ్. మేడం, ఇప్పటికీ 4 పిల్లల్ని బయటికి తీసాం మేడం. ఇంకా 3 ఉన్నారు మేడం. అసలు ఎలా జరిగింది? స్పాట్ పరిశీలించాం మేడం. బస్సు అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగింది మేడం. త్వరగా వెతకండి సార్. అలాగే మేడం. ఏమండి? దొరుకుతారు అక్షర, కంగారు పడద్దు. దుర్గమ్మ, పిల్లలకేం కాకూడదు. అందరూ సురక్షితంగా బయటపడాలి. కాపాడు దుర్గమ్మ. చిన్నక్క, నాకు భయంగా ఉంది. చిన్ని, బుజ్జి కంగారు పడకప్పు, దొరుకుతారు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. బుజ్జి, బుజ్జి. మేడం, మా బాబు లేవట్లేదు మేడం. డాక్టర్ చెక్ చేశారా? చెక్ చేశాను మేడం. బస్సులోనే తలకి దెబ్బ తగిలినట్టుంది. బ్లడ్ క్లాట్ అయినట్టుంది మేడం. కండిషన్ సీరియస్గానే ఉంది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మేడం. అంబులెన్స్లు ఉన్నాయి కదా, త్వరగా తీసుకుని వెళ్ళండి, త్వరగా. అలాగే మేడం. డాక్టర్, డాక్టర్, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ తో మాట్లాడండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పిల్లలు బతకాలి. ఓకే మేడం. బుజ్జి, అమ్మా, బుజ్జి. బుజ్జి, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఒకసారి చూడండి డాక్టర్ గారు. అమ్మా, చిన్ని. వెతుకుతున్నారు, వెతుకుతున్నారు. చిన్ని, సార్, మీరెంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు? 22 మందిని మేడం. 22? మీరెంతమందిని కాపాడారు? 21 మందిని కాపాడాం మేడం.
అంటే ఇంకా ఒకరున్నారు. చిన్నక్క, మన చిన్ని ఒక్కతే ఉంది చిన్నక్క.